మ్యాటర్ క్లోజా సరే తీసుకెళ్తావా? వస్తాను. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. నా కళ్ళు నిన్ను చూస్తుంటే జిగేల్ జిగేల్ అనుకునేది తెలుసా? నా కళ్ళు నిన్ను చూస్తుంటే జిగేల్ జిగేల్ అనుకునేది తెలుసా? ఒక రౌండ్ కొడతాను వెళ్ళిపోతాను. దేనికి రౌండ్? ఒక రౌండ్ కొడతాను వెళ్ళిపోతాను. దేనికి రౌండ్? నడుముని తిప్పితే మెలిగను తిరిగాడే ఉన్నాయని ఊపితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై సునీల్. టుడే ప్రాంక్ ఏంటంటే ఒక పోస్ట్ మనీ తీసుకొని చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, మీరు పోస్ట్ ఇవ్వడానికి వచ్చారు, ఇచ్చేయండి. ఓకే, నన్నైతే నేను వెళ్తున్నాను. ఆ పోస్ట్ కూడా మీకే పేరెంట్స్ చూస్తారు. ఇంకా యాక్చువల్గా అసలు పోస్ట్ మనీ కాదు, పోస్ట్ కూడా నీకోసమే రాశాను. లవ్ లెటరా? లవ్ లెటరా? నాకోసం? నీకోసమే. ఐ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. ఏం రాశారు ఏంటి? నేను చదవాలా మీరు చదువుతారా? చదవండి, మీరే రాశారు కదా. అంటే పేరైతే తెలియదు, నేను శృతి అనుకున్నాను, నాకైతే ఎవరు చెప్పలేదుగా. శృతి, చూడటానికి నువ్వు చాలా హాట్. ఆపండి, ఇంక చదవకండి, అర్థమైంది. ఏమి నచ్చలేదా? నచ్చలేదు. సరే, తర్వాత మీరు చూసి చదువుకోండి. మరి అవసరం తీసుకోండి. వద్దు వద్దు. నన్ను ఎలా తీసుకోరు మీరు? కనీసం నా లవ్ లెటర్ అయినా తీసుకోవచ్చు కదా. తీసుకున్నారంటే సెట్ అయిపోయినట్టు కదా. ఎందుకు అలా? ఇలా రాండి మీరు. ఓకే, మీరు షర్టు గిట్టు ఇలాంటివన్నీ ఏం మాట్లాడకండి. బట్ నేను జస్ట్ తీసుకున్నాను అంతే, క్యాజువల్గా. బట్ లవ్ గివ్ అంటే నాకు అలాంటివన్నీ పడదు. మా ఫ్యామిలీలో కూడా ఇలాంటివన్నీ ఒప్పుకోరు. లేచిపోదాం మనం. వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరు ఇంట్లో కూడా. మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. మా ఇంట్లో కూడా ఎవరు ఒప్పుకోరు. లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఎందుకు లేచిపోవడానికి? మా డాడీ వాళ్ళు చెప్పిన పెళ్ళే చేసుకుంటారు. మరి లవ్ చేస్తున్నావు కదా, మరి అబ్బాయిని తను మా రిలేషన్స్ అబ్బాయే. ఓకే, మా వాళ్ళందరికీ తెలుసు. అబ్బాయినికే చేస్తారు నాకు మ్యారేజ్. నా కళ్ళు నిన్ను చూస్తుంటే జిగేల్ జిగేల్ అనుకునేది తెలుసా? నా కళ్ళు నిన్ను చూస్తుంటే జిగేల్ జిగేల్ అనుకునేది తెలుసా? నిజంగా అండి, నవ్వు కాదు, సీరియస్. ఏమో మీరు చెప్పే విధానం నాకు నవ్వు వస్తుంది. ఏమో లేదు, సరేలే, మరి నేను వెళ్తున్నాను. ఓకే, మీ పని మీరు చూసుకొని వెళ్ళండి. టైం వేస్ట్. అసలు 2-3 అవర్స్ నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తావు అని వెయిట్ చేస్తున్నాను. అది టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు, ఇలా వెయిట్ చేసి. ఇప్పుడు చెప్తున్నాను కదా, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు. నువ్వంటే అసలు నాకు ఇష్టం లేదు. ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నారు? దగ్గర చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. బట్ ఐ హేట్ యు అండి, నాకు ఇష్టం లేదు కదా. బట్ ఐ లవ్ యూ. నవ్వుతావు ఏంటి? అంటే నువ్వు నవ్వుతున్నావు అంటే పడిపోయావు కదా. లేదు, యాక్చువల్గా నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. అయితే నన్నేం 1 వీక్ ఉంటావు కదా. 1 వీక్ ఉంటాను. 1 వీక్ ఉంటాను. అలా నేను నిన్ను లవ్ చేయకూడదు కదా. నాకు ఇష్టం ఉండాలి కదా. ఏదైనా ఇష్టంతో 1 వీక్ లవ్ చేసుకుందాం. అలా ఎలా అవుతుందండి? ఏంటి మీకు పిచ్చి? హైదరాబాద్ ఏంటి ఇలా మాట్లాడుతుంది? బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చావు కదా, ఈ 1 వీక్లో నీకు హైదరాబాద్ మొత్తం చూపిస్తాను. అవసరం లేదు, వెళ్తే మేము ఫ్యామిలీతో వెళ్తాం. ఫ్యామిలీతో వెళ్ళేది వేరు, నాతో వెళ్ళేది వేరు. నిజంగా నచ్చానా? లేదు లేదు. ఓకేనా? నో. అయిపోయిందా? ఏంటి అయిపోయింది? మ్యాటర్ క్లోజా? ఏంటి మ్యాటర్ క్లోజ్? అలా ఏం లేదు. ఓకే, మీరు ఊహించుకున్నట్టు అంతగా ఏం లేదు. నేనేం ఊహించుకోలేదు, నువ్వు ఊహించుకుంటున్నావు. నేను ఊహించుకుంటాను లేదు. ఓకే, మీరే అలా ఊహించుకొని ఏదేదో ఇటు తిరిగి మాట్లాడండి. అంటే నాకు ఎక్కువ ఇటే ఫేవర్. ఓకే, ఇట్ నాట్ ఫేవర్ అనమాట. ఒప్పుకోవచ్చు కదా. లేదండి, నాకు 1 వీక్ మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయ్ చేయాలి ఏంటి? నేను ఫ్యామిలీతోనే, మా డాగీతోనే ఎంజాయ్ చేసుకుంటుంటాను. ఎప్పుడు లేస్తే ఫ్యామిలీ, డాగ్, తింటాము, ఇంతే పని. ఇంక రెండో పని ఏమి ఉండదా? ఇంకేముంటుంది? అంటే నేను ఎవరు చూస్తున్నారు, ఎవరు లవ్ చేస్తున్నారు, ఏంటి అవన్నీ నాకెందుకు? నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనెందుకు అవన్నీ పట్టించుకోవాలి చెప్పు. నాకు నైట్ నిద్ర కూడా రావట్లేదు తెలుసా. అయితే నన్నేం చేయమంటారు ఏంటి? నిద్ర లేకపోతే ముద్దిండి మరి. ముద్ద దేనికి ఇవ్వాలి?
నేనెందుకు ఇవ్వాలి ముద్దు? నైట్ నిద్రపోతావు నువ్వు ముద్దిస్తే. డ్రెస్ నా కోసమే వేసుకున్నావా? నీకోసం ఎందుకు వేసుకున్నాను? నాకు నచ్చింది నేను వేసుకున్నాను. నీకోసం ఎందుకు వేసుకుంటాను? అంటే నా కోసం కాకపోయినా కానీ డ్రెస్ అయితే చాలా బాగుందిలే. థ్యాంక్ యూ ఎనీవేస్. ఇంగ్లీషా? ఇక్కడ తెలుగుకే సరిగ్గా గతి లేదు కానీ మళ్ళీ ఇంగ్లీష్ అంటే మీ బెంగళూరులో చాలా పాష్లే. తెలుగు అయితే నాకు కొంచెం కొంచెమే వచ్చు, బట్ హిందీ, కన్నడ, ఇంగ్లీష్ మాట్లాడతాను బాగానే. ఓకే, తెలుగు నేను బాగా నేర్పిస్తాను. నేర్పిస్తే నేర్చుకుంటాను, బట్ నాకైతే నీతో నేర్చుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. డైలీ వచ్చి ఒక 1 hour మీకు క్లాస్ చెప్పనా మీ ఇంట్లో? అవసరం లేదండి. ఏ తెలుగు మీ 1 weekలో బాగా నేర్పిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు తెలుగును నేర్చుకోవడానికి. మరి నాకు కన్నడ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్. మరి నాకు నేర్పిస్తావా? నాకు రాదులే కన్నడ. మీలాంటి వాళ్ళతో మేము నేర్పిం కన్నడ. మీరు బెంగళూరే కదా? బెంగళూరు అయితే ఏంటి నీకు నేర్పిలనే రూల్ ఏమి ఉందా ఏంటి? నాకు నచ్చదు, నేను మాట్లాడను. ఇప్పుడు నీతో మాట్లాడమే పెద్ద ఇది, ఇంక నేను లాంగ్వేజ్ కూడా నేర్పించాలా ఏంటి? మా లాంగ్వేజ్ ఏ నువ్వు పడట్లేదు. బెంగళూరు వచ్చి అక్కడైనా మీకు నేర్చుకోవాలనిపిస్తే బెంగళూరులో ఉండి సెటిల్ అయ్యి అక్కడ నేర్చుకోండి, ఆటోమేటిక్గా వస్తుంది. స్లాంగ్ నేర్చుకోవాలంటే అక్కడ వచ్చి సెటిల్ అవ్వాలా? మరి లేదంటే ఇంకేంటి మరి? సరే తీసుకెళ్తావా? వస్తాను. అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు? నేనెందుకు తీసుకెళ్ళాలి ఏంటి? తీసుకెళ్ళొచ్చు కదా, నీతో పాటు ఉంటా. నాతో పాటు నేను ఫ్యామిలీతో ఉంటాను. ఓకే, నేను బ్యాచిలర్స్ అయితే కాదు, నాతో పాటు నువ్వు ఉండడానికి. ఎందుకు నాకు నిన్ను చూస్తుంటే ఇంకా దగ్గరికి రావాలనిపిస్తుంది. కొంచెం దూరం ఉంచండి. మరి మీరు ఇటు రండి. ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? టైం వేస్ట్ చేసుకుంటున్నారు నాతో మాట్లాడి. ఓకే, నేను వెళ్ళాలి, మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, తను కాల్ చేస్తుంది నాకు. సరే ఒక ముద్దు ఇవ్వండి అయితే. ముద్ద పిచ్చి పెట్టిందా నీకు? ముద్దు దేనికి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఏదో 5 minutes అని ఏదో మాట్లాడుతుంటే చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఏంటి? మీరు చాలా అలా హార్ట్గా మాట్లాడబోకండి. ఇంకెలా మాట్లాడాలి? మీరు ఇచ్చే క్వశ్చన్స్ అలా ఉన్నాయి. మరి 1 minute అలానే నించోండి, నేను వెళ్ళిపోతా. ఫైనల్ 1 minute అలా నించోండి, ఒక రౌండ్ కొడతాను వెళ్ళిపోతాను. దేనికి రౌండ్? ఒక రౌండ్ కొడతాను వెళ్ళిపోతాను. దేనికి రౌండ్? నడుముని తిప్పితే మెలిగలు తిరిగాడే ఉన్నాయని ఊపితే. ఇప్పుడు ఇంకా తెగ బాగా నచ్చేసావు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోతావా, నన్ను నీతో పాటు బెంగళూరు తీసుకెళ్తావా? నేనైతే అసలు హైదరాబాద్లో ఉండను, జస్ట్ నార్మల్లీ ఫెస్టివల్ కని వచ్చాను. మా ఊరికి నేను వెళ్తాను. ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? మరి నేను నీతో పాటు వచ్చేస్తాను. మీరెందుకు వస్తారండి నాతో పాటు? మీ ఫ్యామిలీకి వదిలేసి వస్తారా ఏంటి? పిచ్చి పట్టిందా మీకు? అక్కడికి వచ్చేసి నీతోటి రిలేషన్షిప్లో ఉండేది, మళ్ళీ ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. మీ పని మీరు చూసుకోండి ఇక్కడ. ఓకే, నా దాకా పెట్టుకోకండి. నా పని నిన్ను చూడటమే నా పని. ఇంకేం పని లేదా మీకు? ఇదే నా పని. వేరే వాళ్ళు ట్రై చేసుకోండి, నన్ను కాదు. సరేలే కానీ ఫైనల్గా నీకు విషయం చెప్పాలి. చెప్పండి ఏంటో. నేను పోస్ట్ మ్యాన్ కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే. మరి అంటే నేను నిన్ను ఒక 10 days నుంచి చూస్తున్నాను కదా, ఎలా మాట్లాడాలో తెలియక అలా మీకు లెటర్ ఇద్దామని గెటప్ వేసుకున్నాను అంతే. జస్ట్ ఏమనుకోకుండా సారీ. అలానే మీ మీద ఒక ప్రాంక్ కూడా చేశాను.